సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జూలూరుపాడు వినోబానగర్ గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ రాజు కెనాల్ను ఆయన సందర్శించారు. అధికారులతో మాట్లాడి రాజీవ్ లింకు కెనాల్ పనుల వివరాలను తెలుసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్, రాజీవ్ లింకు కెనాల్ మ్యాప్లను పరిశీలించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తరలించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కూనంనేని. సీతారామ కెనాల్ నిర్మాణంతో రైతులు భూములు కోల్పోయారని, అయినప్పటికీ వారికి గోదావరి జలాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక జూలూరుపాడులోని కప్పులకుంట, శనిగ చెరువు, ధన్యాల చెరువులో గోదావరి జలాలను నింపి వాటి ద్వారా సుజాతానగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు తరలించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలతో రైతుల పంటలకు సాగునీరు అందించాలని కోరారు. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం సీతారాం ప్రాజెక్టు నీళ్లు పాలేరులో పడిన తర్వాత పాలేరు నుంచి మళ్ళీ వెనక్కి అటు సాగర్ కాలంలో తీసుకొచ్చి అదే పద్ధతుల్లో ఆ పడే టైంలోనే ఇటు సింగభూపాలెంకి తీసుకొచ్చి ఇట్లా డిఫరెంట్ మార్గాల ద్వారా వస్తాయి. అదేమో ఆలస్యం అయ్యేట్లుందని చెప్పి ఈ మధ్య తుమ్మల గారు వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ రెగ్యులేటర్ జూలూరుపాడులో రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం మనం. ఈ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఈ మధ్య 100 కోట్లతో దీన్ని తీసుకెళ్లి ఏలూరు దగ్గర ఉన్నటువంటి సాగర్ కాలంలోకి కలపడం జరిగింది. అంటే ఏంటి, ఆ పెద్ద పని పూర్తవడం లేట్ అయింది కాబట్టి అప్పటివరకు తక్కువ ఖర్చుతో ఇది అయ్యిద్దనే ఉద్దేశంతో వాళ్ళు అందులో కలపడం వల్ల ఏమైతే ముందే సాగర్ కాలువలను ఉపయోగించుకుని నీళ్లు కాలువల కింద ఉన్నటువంటి ఆయకట్టుకి నీళ్లు వచ్చే అవకాశం వచ్చింది. ఇది చూసిన తర్వాత ఇక్కడ జూలూరుపాడు కానీ లేదా కొత్తగూడెం మండలం, సుజాతానగర్ మండలం ఈ రైతాంగానికి మా దగ్గర ఉన్నటువంటి నీళ్లు అడిగిపోతున్నాయి. మరి మా పరిస్థితి ఏంటనేది వీళ్ళు అందరూ అడుగుతా ఉన్నారు. ఈ క్రమంలో మేము ఇవాళ ఇక్కడ అధికారులతో కూడి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది. మేము ఏమంటున్నామంటే వాళ్ళు గ్రామస్తులు కూడా చెప్తున్నారు, అధికారులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడనే మన జూలూరుపాడు ప్రాంతంలోనే కప్పలకుంట అనే ఫస్ట్ చెరువు వస్తుంది. ఆ కప్పలకుంట నిండిన తర్వాత శనగకుంట, అది శనగ చెరువు, అది నిండింది. దాని తర్వాత మండాల చెరువు కొత్తూరు దగ్గర ఈ మూడు నింపితే అక్కడ నుంచి సింగభూపాలెంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇది ఖర్చు లేని పని. ఇది కూడా వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసి తీసుకెళ్లారో ఈ 3 చెరువులు అక్కడ సింగభూపాలెం అయితే ఈ 2 మండలాలకి సఫిషియెంట్ గా నీళ్లు వస్తాయి.